దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అన్నది మనం నేర్చుకుంటాము. దయచేసి బైబిల్ కలిగిన వాళ్ళందరూ బైబిల్ తెరచి నేను చెప్తున్న మాటలు బైబిల్లో నుండి పరిశీలించవలసిందిగా మీ అందరికీ ముందుగానే తెలియజేస్తున్నాను. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? పిల్లరా, ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకున్నారా? దేవుడి ఆలోచనలు అర్థమయ్యాయా? దేవుని యొక్క ఉద్దేశాలు అర్థమయ్యాయా? దేవుని యొక్క తలంపులు అర్థమయ్యాయా? అంటే కనీసం మనిషి ఆయన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా దేవుడు అనగానే కేవలం అవసరాలు తీర్చేవాడిగా, ఆపద మొక్కుల వాడిగా, మాకు కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చే వ్యక్తిగా దేవుణ్ణి లోకం అర్థం చేసుకుందే తప్ప ఆయన మనసు కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఆనందాలు, ఆయన సంతోషాలు లోకం ఏనాడు పట్టించుకోలేదు అని బైబిల్లో దేవుడు రాయించిన ఆయా సందర్భాలు మొదట మీకు చూపిస్తాను. మనిషి దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, నాకు కష్టం వస్తే తీరుస్తాడు దేవుడు, లేదా నన్ను ఆశీర్వదిస్తాడు, నా కోరికలు తీరుస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు, ఆయనే దేవుడు. ఇది లోకానికి దేవుడి గురించి అర్థమైంది. ఇదే ఆలోచనతో యేసుక్రీస్తుల వారి దగ్గరకు కూడా వస్తున్నారు. అంటే కేవలం యేసుక్రీస్తుల వారు అనగానే మన రోగాలు తీస్తాడు, మనకి ఉద్యోగాలు ఇస్తాడు, మన పాడి పంటను దీవిస్తాడు, మనకి ఏమైనా కొదువు ఉంటే కొదువులు తీరుస్తాడు, అందుకే దేవుడు అన్నట్టుగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. అంటే నా ఆలోచనలు లేదా నా సంతోషాలు, నా అవసరాలు, నా అక్కరతలు అన్నీ కూడా దేవుడైన ఆయన తీర్చాలి. ఒకటే వన్ సైడ్గా ఇలా దేవుడిని అర్థం చేసుకున్నారు. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి ఒక మాట తీయండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. దయచేసి తీయాలి. పిల్లలు మాట్లాడకండి, మీరు ఫ్రంట్ ఉన్న వాళ్ళు రాయ్. రాపండి తమ్ముడు, ప్రాజెక్ట్ రాపండి. ప్రాజెక్ట్ రాపండి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. లేచి రాత్రి పడుకుని మధ్యలో 3 పూట్ల ఆహారం తీసుకుని చక్కగా గాలి పీల్చుకుంటూ నీళ్లు త్రాగుతూ చక్కగా తింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ హాయిగా ఈ జీవితాన్ని గడుపుతున్నాడు. చూశారు? నువ్వు సంతోషంగా హాయిగా గడుపుతున్న ఈ జీవితం వెనకాల నిన్ను పుట్టించిన పరలోకపు తండ్రి కష్టం ఉందని చెప్తున్నాడు అక్కడ. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చినట్లుగా యెహోవా భూమి మీద ఉన్న మనుషులను సమకూరుస్తున్నాడు. నిన్ను ఒక ఆయన సమకూర్చాడు. ఒక ఆయన వ్యవసాయం చేస్తే భూమి మీద మనుషులు విత్తనాలుగా పంట పండుతుంది. ఎవరా వ్యవసాయం చేస్తున్న వ్యవసాయకుడు అంటే దేవుడు. ఇప్పుడు రైతు పొలంలో పంట పండించినప్పుడు అండి, ఆ పంట కళ్ళంలోనికి తీసుకుని రావడానికి ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కదా. రైతు కష్టం, నీళ్లు పెట్టింది మొదలుకొని, దుక్కు దున్నింది మొదలుకొని, ఆ పైరుకు ఎరువేసింది మొదలుకొని, ఆ పైరుకు మందులు కొట్టింది మొదలుకొని, రైతులు ఇక్కడ సభా ప్రాంగణంలో రైతులు ఎవరైనా ఉంటే పంట విషయంలో మీరు ఎంత కష్టపడతారో మీకు తెలుసు. బాగా కష్టపడతారు, చాలా కష్టపడతారు, నిద్రలేని రాత్రులు గడుపుతారు, చంటి పిల్లను కాపాడినట్లుగా పంటను కాపాడుతారు. అలా 6 నెలలు పంట చుట్టూ రాత్రింపగళ్ళు తిరిగి కష్టపడితేనే తప్ప 6 నెలల తర్వాత పంట కళ్ళంలోనికి రాదు. ఏ రైతునైనా అడగండి, నువ్వు కష్టపడకుండా పంట వచ్చిందంటే ఏమంటాడు? చాలా కష్టపడ్డాను అని చెప్తాడు. రైతు కష్టపడితే పంట పండిందట. దేవుడని ఆయన కష్టపడితే భూమి మీద మనుషులు పుడుతున్నారట. తల్లి గర్భంలో నీకు దేహం ఇవ్వడానికి ఆయన పడిన కష్టం 300 రోజులు.
పంటకు 6 నెలలే కష్టపడ్డాడు రైతు. నిన్ను పుట్టించడానికి దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడ్డాడు. రాత్రి పగళ్ళు కష్టమే. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాలు అమర్చడానికి ఆయన చాలా కష్టపడి 9 నెలలు వ్యవసాయం చేస్తే తల్లి గర్భంలో నీ కోసం నువ్వు అనే ఒక అతనివి భూమి మీదకి వచ్చావు. అది అక్కడ చెప్తున్నాడు దేవుడు. ఒక రైతు కష్టాన్ని తన కష్టాన్ని పోలుస్తూ కళ్ళములో ఒకడు పనులు సమకూర్చినట్లుగా యెహోవా మిమ్మల్ని ఏం చేశాడట? సమకూర్చాడు. ఏమండి, ఏ పంట అయినా రైతు ఎంతకాలం పండిస్తాడు చెప్పండి? 3 నెలలకు వచ్చే పంటలు ఉంటాయి, 4 నెలలకు వచ్చే పంట ఉంటుంది, సంవత్సరానికి వచ్చే పంట ఉంటుంది. కానీ మనిషి భూమి మీదకి రావాలంటే మాత్రం ఎంతకాలం పడుతుంది? 9 నెలలు. ఆ 9 నెలలు తల్లి గర్భంలో ఈ అవయవాలన్నీ చేసింది ఎవరు అంటే దేవుడట. మరి అంత కష్టపడి నీకు దేహం కడితే, దేవుడు అంత కష్టపడి నీకు జీవితం ఇస్తే, నాకు ఎందుకు ఇచ్చావు ఈ జీవితాన్ని, ఈ జీవితాన్ని ఉపయోగించి దేవా నేను ఏం చేయాలి అని మనుషులు దేవుడిని అడగకపోగా, దేవుడు అనగానే ఈ జీవితానికి సంబంధించిన అవసరాలు తీర్చేవాడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. అందుకే కింద 2వ భాగంలో ఆయన బాధపడుతున్నాడు. 2వ భాగంలో ఏమంటున్నాడు చూడండి. అయితే అంటే నేను జీవితాన్ని ఇచ్చాను, నేను బ్రతుకునిచ్చాను, నేను ఈ సృష్టిని కట్టాను, అయితే నేను ఎంత కష్టపడితే, అయితే వారు అనగా భూమి మీద పుట్టిన ఆ మనుషులు దేవుని యొక్క తలంపులు తెలుసుకోలేదట. అంటే నన్ను అర్థం చేసుకోలేదు మీరు. ఆయన తలంపులు తెలుసుకోలేదు, ఆయన ఆలోచనలు వారు గ్రహింపకున్నారు. చూసారండి, ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మనిషి అర్థం చేసుకోవట్లేదట. అంటే దీనిని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి రాత్రి అంటే, జీవితాన్ని ఇచ్చిన దేవుడికి ఈ జీవితం పైన కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బిడ్డన కన్న తల్లిదండ్రులు బిడ్డల ఏడలు ఎన్నో కలలు కంటారు. నా కొడుకు గొప్పవాడు అవ్వాలి, నన్ను సుఖపెట్టాలి, నన్ను క్షేమంగా చూసుకోవాలి, ఏమంటే మా కుటుంబంలో ఉన్న లేమంతా వీడి వల్ల పోవాలి. నువ్వు కన్న నీ బిడ్డ ఎడలో నువ్వు ఎలాగైతే కలలు కంటావో, మనుషులందరినీ పుట్టించిన దేవుడు ఆ పుట్టించిన ఆ మనుషుల మీద ఆయనకంటూ కొన్ని తలంపులు ఉన్నాయట, ఉద్దేశాలు ఉన్నాయట, ఆలోచనలు ఉన్నాయట. కానీ భూమి మీద పుట్టిన మనిషి అండి లోకాన్ని చూసి, రంగుల లోకాన్ని చూసి మోసపోయి 60-70 ఏళ్ళు జీవితమే జీవితం అనుకుని, ఈ జీవితానికి కావలసిన వాటి కోసమే నేను పుట్టానన్నట్టుగా బ్రతికి, ఎవడి లోకంలో ఉన్నవి ఎన్నో సంపాదించినవన్నీ లోకంలో విడిచిపెట్టి పుట్టించిన దేవుడికి అన్యాయం చేసి చచ్చిపోయిన తర్వాత నేరస్తుడిగా దేవుడు ముందు నిలబడుతున్నాడు. ఒకవేళ నీకు ఇది నేరస్తుడిగా ఆయన ముందు నువ్వు చచ్చిపోయిన తర్వాత నిలబడకూడదు అంటే, బ్రతికుండగానే ఆయన తలంపులు ఏంటో తెలుసుకో, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకో. ఏంటి ఆయన తలంపులు మన మీద అంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదవాలి బైబిల్లో. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. దేవుడు మనకేం చేశాడట? అమ్మ జాగ్రత్తగా ఏమంటే, దేవుడు మన ఎడల ఏం జరిగించాడట? ఆశ్చర్యక్రియలు అంటే వండర్స్. ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమో. దేవుడు మన ఎడల ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడట. ఏంటి ఆశ్చర్యక్రియలు? ఏమండి, మీరు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు, పుట్టిన బిడ్డ ఉన్నప్పుడు మీరు ఏ సైజులో పుడతారు చెప్పండి? ఎంత బిడ్డగా పుట్టారు? ఇంత ఉంటారు, చేతిలో పెడితే ఇంత ఉంటాడు అంతే బిడ్డ, అంతే కదండి. 1 అడుగు 1 ఫీట్ ఉంటాడా? అంతే. బరువు వచ్చేసరికి ఎంత ఉంటాడు? 2 కేజీలు, 2.5 కేజీలు, 3 కేజీలు, 3.5 కేజీలు. 3 కేజీలు 1 అడుగు 1.5తో పుట్టిన బిడ్డ అలా క్రమేణా వాడికి 20 సంవత్సరాలు రాగానే ఇంత ఎత్తు అయ్యాడండి. అయ్యాడా? ఎవరు చేశారు అంత ఎత్తు ఆ బిడ్డని? ఆ అవయవాలు ఎవరు ఎదిగించారు అలాగా? నిజంగా చక్కగా కళ్ళు ఎంత బాగా లోకాన్ని చూస్తున్నాయి, మాట ఎంత స్పష్టంగా వస్తుంది, సృష్టిలో ఉన్నవన్నీ మనం వినగలుగుతున్నాము, చూస్తున్నాము, ప్రతి రుచిని తినగలుగుతున్నాము. అంటే ఒక రకంగా ఈ సృష్టిని మనం అనుభవిస్తున్నాము అంటే ఇది దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు కావా? మీ గుండె 24 గంటలు ఏ సహాయము, ఏ పవర్ నువ్వు ఇవ్వకుండా, శక్తి నువ్వు ఇవ్వకుండా 24 గంటలు లబ్ అని కొట్టుకుని శరీరం అంతా రక్తాన్ని పంపు చేస్తుంది అంటే, శరీరానికి అంతా రక్తాన్ని సరఫరా చేస్తుందంటే గుండె ఒక అద్భుతం కాదా? గుండెను నీ శరీరంలో బిగించి దేవుడు నీ ఎడలో ఒక అద్భుతం చేయలేదా?
ఎవడు గుండె తీసేసాడు అనుకోండి, మనిషి బ్రతుకుతాడా? బ్రతుకుతాడా? పోనీ గుండెకి రిపేర్ వస్తే బతుకుతాడా? చచ్చిపోతారండి. గుండె ఒక ఆశ్చర్యం, ఊపిరితిత్తులు ఆశ్చర్యం, కళ్ళు ఆశ్చర్యం, చేతులు ఆశ్చర్యం, కాళ్ళు ఆశ్చర్యం, రక్తం ఆశ్చర్యం, ప్రతిదినండి. మానవ దేహంలో మనకి కనబడే ప్రతి అవయవం కూడా ఒక ఆశ్చర్యం, తెలుసా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఏమండి, జుట్టు ఉంది, మీరు జుట్టు ఎలా చూసుకోండి ఒకసారి, ఎలాగుంటుంది ముట్టుకోవడానికి, ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది జుట్టు. జుట్టు ఊడిపోయింది అనుకోండి, మొత్తం బోడిగుండ అయిపోయింది అనుకోండి, బోడిగుండ అయిపోయిన ఆయన చూడండి ఎలా ఉంటాడు? బాగుంటాడా? బాగుంటాడా? జుట్టున్న ఆయన చూడండి ఎలా ఉంటాడు? బాగుంటాడు. ఈ బోడిగుండ అయిపోయి జుట్టు ఊడిపోయిన ఆయన్ని ఆ హెడ్ మీద, బోల హెడ్ మీద జుట్టును మలిపించమనండి. నేను గుండు చేయమంటలేదు, ఎముకలు చేయమంటలేదు, రక్తం చేయమంటలేదు, చేతులు చేయమంటలేదు, కాళ్ళు చేయమంటలేదు. ఊడిపోయిన వెంట్రుకలను నెత్తి మీద మొలిపించమనండి. అవుతుందా? ఎందుకు అవుతుంది చెప్పండి? అలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్యక్రియలన్నీ మనిషి చేయలేడు. ఎవరు చేయాలి? దేవుడు. దేవుడు చేశాడు. శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఒక అద్భుతం. నీ కళ్ళకు కనబడుతున్న సూర్యుడు ఒక అద్భుతం, నువ్వు అనుభవిస్తున్న ఈ నేల ఒక అద్భుతం. వండర్స్ ఇవన్నీ, ఆశ్చర్యక్రియలన్నీ. ఎవడు భూమి గురించి మీకు తెలుసు, చదువుకున్న పిల్లలకు తెలుసు. భూమి ఎక్కడుందని అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? శూన్యంలో వేలాడబడుతుంది అంటారు. భూమి అండి శూన్యంలో అలా బంతిలా నిలబడింది. మనం ఉన్న ఈ భూమి శూన్యంలో భూమి వేలాడబడింది, అలా తిరుగుతుందండి. ఎవరు తిప్పుతున్నారు దాన్ని? ఎవరు నిలబెట్టారు శూన్యంలో ఇలాగా? అది తిరగటం వల్ల నీకు రాత్రి పగలు వస్తున్నాయంటే ఇవన్నీ ఆశ్చర్యక్రియలు కాదా? ఎందుకునండి మనిషి అసలైన వండర్స్ని ఆలోచించడం మానేసిరండి. అసలైన వండర్స్ ఇవి, వీటిని ఆలోచించలేదు. ఎవడైనా మూతికి ఒక 4 కేజీలు బరువు పట్టుకుని లాగాడు అనుకోండి, ఆడు గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కేస్తాడు. దేనికి? నోటితో 4 కేజీలు బరువు ఎత్తాడండి, ఇది పెద్ద వండర్ అంటాడు. పళ్ళు గట్టిగా ఉంటే నేను లేపుతాను 5 కేజీలు, అది వండర్ ఏంటి? ఆ 5 కేజీలు బరువును పట్టుకోవడానికి లోపల బలం ఇచ్చాడు చూడు పళ్ళల్లో, అది వండర్ అంటే. పళ్ళు ఒక వండర్. శరీరంలో బలం ఉంటే ఎంత కేజీలైనా లేపొచ్చండి. గట్టిగా ఆహారం తింటే శరీరం నిండా బలం వస్తుంది, ఆ బలంతో నేను ఎన్ని కేజీలైనా ఎత్తుతాను. అవి వండర్స్ ఏంటి? ఒక రాత్రి పాకల్లో కొండెక్కిపోతాడు, ఏదో శిఖరం ఎక్కాడట, ఆడు వండర్ అంటారు. మళ్ళీ కొండలు ఎక్కటం, గుట్టలు ఎక్కటం, బరువులు లాగటం, ఇవా వండర్స్ అంటే? అవి కాదు వండర్స్ అంటే. జుట్టును మెలిపించు, వండరు. కళ్ళు చెయ్యి, వండరు. కాళ్ళు చెయ్యి, వండరు. చేతులు చెయ్యి, వండరు. ఆ మధ్యకాలంలోనండి ఆస్ట్రేలియా అక్కడ అనుకుంటాను, ఇంగ్లాండ్లోనో శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారండి. అందరికీ గుండెలు పాడైపోతున్నాయి కదా, మనం గుండెలు ఎలాగో తయారు చేయలేము, మనిషి ఎలాగో నీ గుండె ఎవరా అంటే ఎవడో. మరి గుండె పాడైపోయినప్పుడు మనిషిని ఎలా బతికించాలని చెప్పి ఒక ప్రయోగం చేశారు. ఏం ప్రయోగం చేశారంటే, పంది గుండు తీసండి మనిషికి పెట్టారండి. పంది తెలుసు కదా, మన పొలాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పంది గుండు తీసి మనిషికి పెట్టారు. మనిషికి పెట్టగానే వాడు బతికేసాడండి. బతికేస్తే అంతేనండి, ఇక ప్రపంచం అంతా డాక్టర్లకి చప్పట్లు కొడేసిందండి. ఏటిక పంది గుండె మనిషికి పెడితే మనిషి బతికేశారంటే ఇక గుండు పోయిన వాళ్ళందరికీ రెడీగా ఉన్నాయి. ఏటవి? పందులు. ఇంక ఇటు గుండు పోయిందంటే పందులు రెడీగా ఉన్నాయి, పందులు గుండెలు ఇటు గిట్టేద్దాం అన్నారు. ఇంకా మేము సక్సెస్ అయిపోయామని చప్పట్లు కొడేసుకున్నారు. అందరికి వాళ్ళు ఏమంటే అందరు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పేశారు, కంగ్రాచులేషన్ చెప్పేశారు. ఈ పేషెంట్ కరెక్ట్గా 2 రోజులు ఆరోగ్యంగా ఉన్నాడంటే 3వ రోజు రోగం వచ్చింది అడిగి, 4వ రోజు చచ్చిపోయాడు. పందె గుండె పెట్టిన మనిషి 4 రోజులు చచ్చిపోయాడండి. బతకడా మనిషి అంటే? బతకడు. నీ గుండె ఒక అద్భుతం, ఆశ్చర్యం. దానిని కాపాడుకోవడం తప్ప దానిని పాడు చేసుకుంటే మరలా నీకు అలాంటివి ఎక్కడ దొరకవు. ఇవన్నీ దేవుడు నీ ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను చూసారా? ఆయన నీ ఎడల ఆశ్చర్యక్రియలు చేయటమే కాకుండా ఆయన నీ ఎడల కొన్ని తలంపులు కలిగి ఉన్నాడట. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఇది అండర్లైన్ చేయండి. ఎన్ని ఉన్నాయట నీ ఎడల దేవుడికి తలంపులు? చాలా ఉన్నాయట, చాలా ఉన్నాయట. చాలా కలలు కని నీకు జన్మిచ్చాడట. నీ నుండి ఏదో కోరుకుంటున్నాడట.
నువ్వు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడట నీ జీవితం మీద. నువ్వేమో భూమి మీదకి వచ్చిన తర్వాత పుట్టించిన ఆయన మర్చిపోయావు, నీకోసం ఈ సృష్టిని చేసిన ఆయన్ని మర్చిపోయావు. అన్నీ మర్చిపోయి నేను తినడానికే పుట్టాను, బట్టలు ధరించుకోవడానికి పుట్టాను, పొలాలు కొనుక్కోవడానికి పుట్టాను, లేదా బంగారాలు కొనుక్కోవడానికి పుట్టాను, ఈ 60-70 ఏళ్ళు సుఖపడడానికి పుట్టాను అని పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన తలంపులు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తుంటే నీకు జన్మనిచ్చిన ఆయన బాధపడుతున్నాడు. వారు నా తలంపులు తెలుసుకొనుకున్నారు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు వాళ్ళు గ్రహించటం లేదు. మొదట మీరు చదువుకున్న మేకా 4:12. అంటే ఈ జీవితం పైన దేవునికి తలంపులు ఉన్నాయి. నీ ఇష్టానుసారం వాడుకోవడానికి కాదు ఈ జీవితం, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకడానికి కాదు ఈ జీవితం, నీ కోరికలు తీర్చుకోవడానికి కాదు ఈ జీవితం, నీకు ఇష్టమైనవన్నీ అనుభవించడానికి కాదు ఈ జీవితం. జీవితాన్ని ఇచ్చిన ఆయన నీ జీవితం మీద లెక్క అడుగుతాడు మరణం తర్వాత. ఏం చేసావు నా కోసం భూమి మీద అని? నా గాలి పీల్చావు, నా ఆహారం తినేసావు, నా భూమిని అనుభవించావు, నా ఆకాశాన్ని అనుభవించావు, నేను ఇచ్చిన పంచభూతాలను అనుభవించావు, నేను తల్లి గర్భంలో కట్టిన నా దేహం. దేహం మంద కాదు, ఎవరిది? దేహం ఎవరు చెప్పండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉందా బైబిల్లో? అంటే ఇప్పుడు దేహం ఎవరిది? మందా దేవుడిదా? దేవుడిది. దేవుడిది దేహం అయినప్పుడు మన కొరకు వాడుకోవచ్చా? మీకు అర్థమవుతుందో లేదో? దేహం ఎవరిది? దేవుడిది. ఒకసారి వచనం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీయండి. చాలా మంది చూస్తున్నారు ఇలాగా, వారు చూడాలి కదా బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. బాగా వినండి, మీ దేహమట, మీ దేహమట ఎవరి వలన అనుగ్రహించబడిందట? దేవుని వలన. మీ దేహము దేవుని వలన మీకు వచ్చింది, మీది కాదది, మీది కాదది. నీదిగా నువ్వు ఫీల్ అవుతున్న ఈ దేహం దేవునిది. దేవుడు తల్లి గర్భంలో కట్టింది, దేవుడు తల్లి గర్భంలో చేసింది. కళ్ళు నువ్వు చేసుకున్నావా? చేతులు నువ్వు చేసుకున్నావా? కాళ్ళు నువ్వు చేసుకున్నావా? నీ ఆలోచన శక్తి, నీ మెదడు నువ్వు చేసుకున్నావా? పోనీ మీ తల్లిగారు చేశారా? మీ తండ్రి గారు చేశారా? నీ బంధువులు చేశారా? ఎవరు చేశారు చెప్పండి దేహాన్ని? దేవుడు. దేవుడు దేవుడు అనుగ్రహించిన ఈ దేహం, అంటే దేవుడిది దేహం. దేహం దేవుడికి అయినప్పుడు దేహాన్ని ఎవరికి వాడాలి? దేవునికి వాడాలి. నేను మాట్లాడుతాను ఇలా, నా వైపు చూడండి అందరూ. మీ వెనకాల సభ వెనకాల చూస్తారండి, 1, 2 ఆటోలు, ఒక కారు కనపడుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. 2 ఆటోలు, ఒక కారు కనపడాయా? ఇప్పుడు నా వైపు చూడండి. 2 ఆటోలు, ఒక కారు. మీలో ఎవరైనా కారు వేసుకుని వెళ్ళండి, వెళ్తారా? మీలో ఎవరైనా మీటింగ్ అయిపోయిన తర్వాత కారు వేసుకుని వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు చెప్పండి? కారు మీది కాదు. మీది కాకపోతే మీరు వేసుకెళ్ళరా? వేసుకెళ్తే రేపు పొద్దున్న మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, అంతే కదండి. ఓనర్ గారు కేసు పెడతారు నా కారు పోయిందని, వాళ్ళు ఎత్తుకుంటే మీ ఇంటికి వస్తారు. ఆటో వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు. ఎందుకు? ఆటో మీది కాదు. మీది కాని వస్తువు మీరు వాడరు, వాడితే అది ఏమవుతుంది? నేరం అవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దొంగతనం అవుతుంది. అది వేసుకెళ్ళినోడు దొంగ అవుతాడు, అంతేనా? మనది కాని వస్తువు మనం తీసుకెళ్తే నేరం, దొంగతనం, దానికి శిక్ష. వెరీ గుడ్, ఇది మీకు అర్థమైంది. దేహం ఎవరితో చదువుకున్నారు ఇందాక మీరు? దేవుడిది. దేవుడు దేహం అయినప్పుడు నువ్వు నీ ఇష్టానుసారం దాన్ని వాడిస్తే చెప్పండి, ఇప్పుడు నేరం కదా? అది దొంగతనం కదా? కాలం ఎవరిది చెప్పండి? కాలం ఎవరిది? నాది అనవలు చేయొద్దండి. కాలం నాదే అనవలు చేయొద్దండి. కాలం ఎవరిది? రాత్రి ఎవరిది? దేవుడిది. రేపు వచ్చే పగలు ఎవరిది? దేవుడిది. ఈ రాత్రి ప్రార్థన ఉందని ఊరంతా చెప్పారు, అందరూ వచ్చారా? రాలేదు. అంటే దేవుడిచ్చిన కాలంలో దేవుడిచ్చిన మాటలు, కాలాన్ని ఇచ్చిన దేవుడు నా మాటలు చెప్తానని రండి అంటే వాళ్ళు రాలేదు. ఇది నేరం కదా? ఇది కాలాన్ని దొంగిలించడం కదా? బాగా ఆలోచించండి. దేహాన్ని దొంగతనం చేస్తున్నాం, దేవుడి దేహాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని దొంగలుగా మారి దొంగిలిస్తున్నాం. అంటే మన కొరకు వాడుకోవటమే.
మనవి కాని వాటన్నిటినీ మన కొరకు వాడుకోవటం అది దొంగతనమా కాదా, నేరమా కాదా మీరు చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ముందు నేరస్తులుగా నిలబడతారంటే దాని నుంచి మీకు అర్థమైందో లేదో, ఆయన తన ఇష్టాన్ని ఈ దేహంతో నెరవేరుస్తావని నీకు ఈ దేహం ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేహం ఎందుకు కట్టాడు దేవుడు? దేవుడు అర్థం అవ్వలేదా ఇంతకాలం? దేవుడు ఉద్దేశాలు అర్థం అవ్వలేదా? దేవుడు ఆలోచనలు అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదు. యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఇప్పుడు తీసుకొస్తాను, మీరు ఆశ్చర్యపోయే సంగతులు చెప్తాను ఆయన చెప్పినవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి యేసుక్రీస్తుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, తండ్రి నువ్వు బలి అర్పణ కోరలేదు, జంతు బలి ఎవరు నువ్వు కోరుకోలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు తండ్రి, తల్లి గర్భంలో నాకు శరీరాన్ని అమర్చింది నీవు అన్నాడు, నాది కాదు ఈ దేహం అన్నాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి, తర్వాత పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేసాను. బాగా వినాలి, నీ ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను. నీ ఇష్టం నెరవేర్చడానికి తల్లి గర్భంలో నాకు దేహాన్ని కట్టావు అంటే, కట్టబడిన నా దేహంతో తల్లి గర్భంలో నువ్వు అమర్చిన నా దేహంతో నీ ఇష్టాన్ని నెరవేర్చాలి తండ్రి అన్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది ఇది? దేవుడు కట్టిన ఈ దేహాలతోనట దేవుడికి ఇష్టమైనవి చేయాలట. దేవుడికి ఇష్టమైన దేహాన్ని దేవుడికి ఇచ్చి ఈ దేహంతో ఆయన పనులు జరిగించాలట. ఎవడో మాట్లాడుతాను నేను, దేవుడి గురించి చెప్పాలి అంటే మాట మనుషులకుందా జంతువులకుందా? ఏ ఆవన్నా మాట్లాడుతుందండి? మాట్లాడుతుందా? ఆవు మేక మాట్లాడుతుందా? ఇంటి ముందు ఉన్న కోడి మాట్లాడుతుందా? కుక్క మాట్లాడుతుందా? ఏమీ మాట్లాడవు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? తెలుసా? నువ్వు ఆయన గురించి చెప్పాలని నీకు నోరిచ్చాడు, లేదంటే నీ నోరుని కూడా కుట్టేసేవాడు అవసరం లేకపోతే. జీవితకాలం కోడి కుక్కరో కో అనాలంతే, ఇంకో భాష లేదు దానికి, ఇంకో మాట లేదు దానికి. కుక్క చూడండి జీవితకాలం ఒకటే మరుగు, బావు 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 అని మరగటమే, ఇంకంతే అది జీవితకాలం. ఆవు చూడండి బాంబా అని అరుతుంది, అంత అదే సౌండ్, ఇక దానికి జీవితకాలం ఒకటే సౌండ్. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు, ఎన్ని పాటలు పాడతావు. బుడ్డోడు చూడండి, ఆడు ఎంత ఉన్నాడు, మొత్తం దేవుడు పాట అంతా చూడకుండా పాడేస్తున్నాడు అంటాడు. జ్ఞాపక శక్తి ఇచ్చాడు, పాట ఇచ్చాడు, గొంతు ఇచ్చాడు, స్వరపేటికి ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు తల్లి గర్భంలో నీకు అమర్చింది నువ్వు ఆయన గురించి చెప్పాలి. దేవుడికి ఇష్టమైన ఈ దేహంతో ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు దేవుడు నీకు అర్థమయ్యాడు. లేదా నువ్వే లోకంలో దేహం కోసం బ్రతుకుతూ ఈ లోకం కోసం బ్రతికేస్తూ ఈ దేహానికి ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గరికి కనుక నువ్వు వస్తే నీకు దేవుడు అర్థం కాలేదు అని దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించిన మాటలు చూపిస్తాను. బాగా వినాలి. ఒకానొక నాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. యేసుక్రీస్తుల వారు దేవుడై ఉండి మహాలోకం పరలోకాన్ని విడిచిపెట్టండి మనుషుల కోసం మానవ రూపాన, మానవ దేహంతో, మానవ శరీరంతో ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఇష్ట ప్రకారం బ్రతకలేదండి. 12వ ఏటకే బాగా బైబిల్ నేర్చుకున్నాడు. 12వ ఏటకే శాస్త్రులకి పరిచయులకి, అంటే ఆ రోజు వాక్యాన్ని బోధిస్తున్న బోధకులకి ప్రశ్నలు వేస్తున్నాడు. బైబిల్లో ఈ వచనం ఉంది కదా, ఎందుకు రాయబడింది, ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని 12వ ఏట అండి, 12వ సంవత్సరానికి బైబిల్లో ఉన్న సంగతులన్నీ నేర్చుకుని బోధించటం, ప్రశ్నించటం, ప్రకటించటం మొదలుపెట్టాడు. 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కంప్లీట్గా కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తండ్రిని, తల్లిని, కుటుంబాన్ని, స్వగ్రామాన్ని అన్ని విడిచిపెట్టండి. యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడి కోసం సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. బాగా వినండి. అలా వెళ్ళిపోతున్న కాలంలోనండి యేసుక్రీస్తుల వారిని చాలా మంది వెంబడించారు. యేసుక్రీస్తుల వారు వెనకాల చాలా మంది వచ్చారు.
అలా వస్తున్న వాళ్ళు ఆయనను ఎందుకు వెంబడించాలో, ఆయనను ఎందుకు నమ్ముకోవాలో అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తుల వారిని అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తుల వారు వెనకాల తిరిగారు. వాళ్ళందరినీ గద్దించాడు. అసలు నేనేం మీకు అర్థం అవ్వలేదు, ఇంకా నేను నా వాక్యంలో ఏం చెప్తున్నానో మీకు అర్థం అవ్వలేదు, నన్ను మీరు అర్థం చేసుకోలేదు, నా ఉద్దేశాలు అర్థం చేసుకోలేదు, నేను దేవుణ్ణి అయ్యుండి మానవ రూపం ఎత్తి మీ మధ్యలో ఎందుకు తిరుగుతున్నానో మీకు అర్థం కాలేదు, నా మాటల్లో ఉన్న సారం మీకు అర్థం కాలేదు అని ఆయన వెనకాల ఆయనను అర్థం చేసుకోకుండా వెంబడిస్తున్న వాళ్ళందరినీ కూడా చాలాసార్లు గద్దించాడు యేసుక్రీస్తుల వారు. టైటిల్ ఇదే, దేవుడు గనక నీకు అర్థం కాకపోతే నీ జీవితం ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. యేసుక్రీస్తుల వారిని అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తుల వారు వెనకాల తిరుగుతున్నారు. ఒక సందర్భాన్ని చూపిస్తాను బైబిల్లో ఇప్పుడు మీకు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త, అందరూ బైబిల్ చూడండి జాగ్రత్తగా. 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, జాగ్రత్తగా వినండి, ఒకడు వచ్చాడు శాస్త్రి, వచ్చినోడు శాస్త్రి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏం చెప్పాడండి? ఆయన అడుగుతున్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? యేసుక్రీస్తుల వారు అక్కడ ప్రసంగం చేశారండి. ప్రసంగం చేసినప్పుడు చాలా మంది వాక్యం విన్నారండి. ఆయనతో పాటు ఈ శాస్త్రి కూడా వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెనకాల నేను వచ్చేస్తాను అన్నాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? సువార్తకి వెళ్తున్నాడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. ఈరోజు ఈ ఊర్లో ఉంటాడు, తర్వాత ఇంకో ఊర్లో ఉంటాడు, తర్వాత ఇంకో ఊర్లో ఉంటాడు, అలా తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న క్రమంలో నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వచ్చేస్తాను అన్నాడు. అప్పటికే యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యుల్ని వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇంకొకటి వెనకాల వస్తానన్నాడు. ఆ 12 మందితో పాటు ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ రోజు 60 మంది, 70 మంది, 100 మంది, చాలా మంది శిష్యులు వెంబడించే వాళ్ళండి వెనకాల, యేసుక్రీస్తుల వారు వెనకాల. అందులో ఒకడు జాయిన్ అవుతా అన్నాడు. యేసుప్రభు ఏమని చెప్పాలి చెప్పండి? ఏమనాలి? నీ వెనకాల వస్తాను ప్రభువా అన్నప్పుడు ఏమనాలి? ఇష్టం ఉందనుకోండి రానాయన అనాలి. ఇష్టం లేదనుకోండి ఏం చెప్పాలి? నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అని చెప్పాలి. కానీ ఈ రెండూ చెప్పకుండా ఒక విచిత్రమైన సమాధానం యేసుప్రభు చెప్పాడు. అక్కడ మీరు చదవాలి వెంటనే, అక్కడ బైబిల్ చూడండి జాగ్రత్తగా. నీవు ఎక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్తా ఆయన అంటున్నాడు. అందుకు యేసు, అంటే వెనకాల వస్తానన్నందుకు, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకను. అసలు వాడు అడిగిన దానికి ఈయన చెప్తున్న దానికి ఏమైనా సింక్ అవుతుందా? మీరు ఆలోచించాలి. యేసుప్రభు మాటలు ఇక్కడే. వాడు అడిగింది ఏంటి, ఈయన చెప్తున్నది ఏంటి? వాడు ఏమడిగాడు? ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీ వెనకాల వస్తాను అన్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వెనకాల వస్తాను అన్నవాడికి మీకు ఇది అర్థం కాదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా వైపు చూడండి అందరూ. మీరేదో మార్కెట్కి వెళ్తున్నారు సంచెట్టుకుని, వెనకాల ఎవడో వచ్చి నేను కూడా మార్కెట్కి వస్తాను అన్నాడు. అప్పుడు వాడు వైపు చూపి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు అన్నారు అనుకోండి, వాడు ఎలా చూస్తాడు మనల్ని? వాడు ఎలా చూస్తాడు చెప్పండి? నేను అడుగుతున్నది ఏంటి, ఈయన చెప్తున్నది ఏంటి? అసలు వాడు అడిగిన దానికి ఈయన చెప్తున్న దానికి సింక్ అవ్వలేదు అన్నట్టుగా మనకు ఉంది. కానీ అక్కడ నిలబడింది మహాజ్ఞాని. ఎవరు? యేసుక్రీస్తు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే వాడి ఆంతర్యంలో ఏముందో చెప్పగలడు. అది యేసుక్రీస్తుల వారి శక్తి. ఒక వ్యక్తి ఏమంటే మన ముందు వచ్చి చూడండి, చాలా మంది అనే వందనాలు బాగున్నారా ఏమంటే చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అదంతా నవ్వేనా? నిజంగా నవ్వేనా? అలాగా వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆడు పెద్ద దొంగండి అంటాడు పక్కనే. మనిషి ముందున్నప్పుడు ఏం మాట్లాడతాడు? నువ్వు మంచోడు అన్న, అసలు నువ్వు సూపర్ అన్న, నువ్వు డోపర్ అన్న, పొగేస్తూ ఉంటాడు. అలాగే మనకి ఆ పొగేసిన వాళ్ళు అందరూ మనం ఏమనుకుంటాం, వీడు నాకు పొగేస్తున్నాడు కనుక వీడికి నేను పెద్ద ఫ్యాన్ని, ఆడు నా ఫ్యాను, అసలు నాకు బోల్ అంతమంది ఫాలోయింగ్ అని మనం అనుకుంటాం. ఉత్తిదేనండి. మనుషులు స్వార్థపరులు. మనుషులు మాట్లాడే మాటలన్నీ నిజాలు కావు.
మనుషులు మాట్లాడే మాటల వెనకాల వాడు మాట్లాడుతున్నది వేరు, వాడి హృదయంలో ఉన్న ఆంతర్యము వేరు. బాగా వినాలి. యేసుప్రభు ఎంత జ్ఞానం చెప్పాడంటే మనకి, నీ ముందు ఏ వ్యక్తి అయినా మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్న మాటల వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యం పట్టుకోవడం మన వల్ల కాదండి, మనం అందరిని నమ్మేస్తాం. కానీ యేసుప్రభు అలా నమ్ముతాడా? నమ్మడు. వచ్చిన వాడు శాస్త్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వస్తానంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు కనీసం తలవాల్చుకోవడానికి భూమి మీద ఒక సెంటు నేల కూడా లేదయ్యా శాస్త్రి అన్నాడు. ఎందుకంటున్నాడు యేసుప్రభు ఈ మాట? ఎందుకంటున్నాడు తెలుసండి? ఆ శాస్త్రి హృదయంలో ఏముందో తెలుసుకున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుల వారు అంటే, మీకు యేసుక్రీస్తుల వారికి ఉన్న శక్తి మీకు తెలియాలా. 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. యేసుక్రీస్తుల వారికి ఉన్న శక్తి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? అందరినీ ఎరిగినవాడు అంటే ఏమన్నా నా వైపు చూడాలి అందరూ. అందరినీ ఎరిగినవాడు అంటే ఈ సభలో కూర్చున్న మిమ్మల్ని ఎరిగాడా? ఇప్పుడు ఎరిగాడా? నన్ను ఎరిగాడా? ఎరిగాడా లేదా? తెలుసు. బాగా వినాలి. ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు అంటే నీ హృదయంలో ఏముందో నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలిసిపోద్దా? తెలిసిపోయిద్దా? తెలిసిపోయిద్ది. చదవండి అది. ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అద్దండి, ఏమెరుగుతాడట యేసుప్రభు? ఆయన మనుషుని యొక్క ఆంతర్యం లోపల 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 హృదయంలో ఏముందో తెలుసట. ఎవరికి? యేసుక్రీస్తుకి. మనకు తెలుసండి. మన ముందు ఎవడైనా మనిషి మాట్లాడుతుంటే వాడు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడో మనకేమైనా తెలుసా? హైదరాబాద్లోనండి ఒక భయంకరమైన మోసాలు జరుగుతాయండి. వ్యాపారం, ఒకడు వస్తాడు సూటు బూట్ వేసుకుని టై కట్టుకుని చక్కగా ఇలా నేను వేసుకున్నట్టు సూట్ వేసుకుని వస్తాడు. సార్ అంటాడు. చెప్పండి. అది లాంగ్వేజ్ ఎంత బాగుంటుందంటే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాడు. సార్ మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి సార్, ఒక ఫ్లాట్ చాలా తక్కువ ధర సార్, ఇప్పుడు 10,000 పెట్టి కొన్నారంటే సంవత్సరంలో 2 లక్షలు అవుతుంది సార్ అంటాడు. ఇటు పట్టేది 10,000, 2 సంవత్సరాలు ఎంత అవుతుంది అన్నాడు? 2 లక్షలు అవుతుంది అంట. ఆడు సూటు చూసి ఆడు బూట్ చూసి, అమ్మ నాయన ఇంత సూటు బూటు ఇంత మేకప్ వేసిరంటే ఇటు అబద్ధం ఆడతాడా? ఎప్పుడు కట్టమంటారు? 10,000 అంటాడు. అంత ఆడ 10,000 కట్టించుకుంటే తర్వాత కనపడ్డిక. ఆ మాయ చేయడానికి, నిన్ను ఆ డబ్బులు కట్టించుకోవడానికి అంటాడు. దొంగతనం చేయడానికి వచ్చాడు. దొంగలా కనపడ్డా నీకు? వాడి మాటల్లో ఏమైనా దొంగతనం కనబడిందా? కనబడదు. మనుషుల ఆంతర్యం మనకు తెలీదు. కానీ యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరి ఆంతర్యము యేసుక్రీస్తుల వారికి తెలుసట. జాగ్రత్తగా వినాలి. ఆంతర్యం తెలుసట, లోపల ఏముందో తెలుసట. ఇప్పుడు ఇందాక వాడి సందర్భం, ఏ సందర్భం? శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెనకాల వచ్చేస్తాను అంటే వెంటనే వాడితో నక్కలకు బొరియలు ఉన్నాయిరా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయిరా, మనుష్య కుమారునైన నాకు తలవాల్చుకున్నటకైనా స్థలము లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అంతేనా? నాకు ఆస్తులు లేవు, నాకు ఇల్లు లేదు, నాకు పొలం లేదు, నాకు డబ్బు లేదు, నువ్వు నా వెనకాల వస్తానంటున్నావు అన్నాడు. అంతేనా? అంటే వెంబడిస్తానన్నవాడు ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాడో చెప్పండి. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాడు? యేసుక్రీస్తుల వారు ఎక్కడ ప్రసంగం పెట్టినానండి, 1000 మంది పబ్లిక్ వచ్చేస్తున్నారు. 1000 మంది పబ్లిక్ వచ్చేస్తున్నారంటే ఈ పబ్లిక్ ఫాలోయింగ్ని చూసి వాడేమిటి లెక్కలేసాడంటే కనీసం ఒక్కొక్కడు 100 రూపాయలు వేసిన యేసుక్రీస్తుల వారి మీటింగ్లో మొత్తం మీద ఒక్క మీటింగ్కి వెళ్ళాడంటే 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. మొత్తం మీద ఈ డబ్బు అంతా వెనకేస్తూ శిష్యులు ఇప్పటికే ఒక 20-30 పొలాలు కొనేసి ఉంటారు వెనకాలళ్ళు. ఇప్పుడు ఇందులో నేను ఒకటిగా జాయిన్ అయిపోతే కొద్ది కాలానికే నాకు కూడా ఏమొచ్చేస్తుంది? ఆస్తి, డబ్బు, పొలాలు. ఇక నా జీవితం మారిపోద్ది. ఎవరి దగ్గరికి వెళ్తే? యేసుప్రభు దగ్గరికి వెళ్తే. ఆ ఆంతర్యం వాడి మనసులో అది ఉంది. అందుకే అంటున్నాడు, రే శాస్త్రి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కనీసం నక్కలు సాయంత్రం అయితే ఎక్కడో ఒక చోటకి వెళ్ళి పడుకుంటాయి, నేను ఎక్కడుంటానో నాకే తెలియదురా బాబు అన్నాడు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆస్తులు పాస్తులు ఇల్లులు పొలాలు 100 ఎకరాల భూమి నాకేమీ లేదురా శాస్త్రి అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి.
వాడు వస్తానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే అది కారణం. అంటే వాడు ఆంతర్యంలో యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్తే మంచి వాక్యం చెప్తాడు, యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్తే నా పాపపు జీవితం మారిపోతుంది, యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్తే నా పాపాలు కడిగేస్తాడు, యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్ళిపోతే నేను నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ ఉద్దేశంతో వచ్చాడా యేసు దగ్గరికి? డబ్బు కోసం వచ్చాడా? ఆస్తుల కోసం వచ్చాడా? అంటే యేసుక్రీస్తుల వారిని వాడు సరిగా అర్థం చేసుకోలేదు. నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను, నేను మీ అందరి పాపాలు తీయడానికి వచ్చాను, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాను, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు శాస్త్రి, నా దగ్గర ఏదో ఆస్తులు పాస్తులు ఉన్నాయనుకుంటున్నావు, కాదు అన్నాడు. అంటే ఇప్పుడు మనం లోతుగా ఆలోచిస్తుంటే యేసుక్రీస్తుల వారిని ఆయన వచ్చిన పని వేరు, ఆయన ప్రజలు అర్థం చేసుకుంటున్నది వేరు. యేసుక్రీస్తుల వారి కాలంలోనే యేసుక్రీస్తుల వారు సరిగా అర్థం కాలేదండి. మీకు ఇంకో సందర్భం చూపిస్తాను ఎలాంటిదే. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. జాగ్రత్తగా తీసుకోండి. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహములు చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. జాగ్రత్తగా వినండి, సందర్భం చెప్తాను. యేసుక్రీస్తుల వారు ఒక చోట సభ పెట్టాడు. సభ పెట్టిన తర్వాత అక్కడ ఆకలిస్తే వచ్చిన ప్రజలందరికీ రొట్టెలు చేపలు పంచాడు. వచ్చిన ప్రజలందరికీ వాక్యం చెప్తున్నాడు, ఆకలిస్తే రొట్టెలు చేపలు పెడుతున్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు ఇదేదో బాగుంది డ్యూటీ అనుకున్నారు. ఎందుకు? పొద్దున సాయంత్రం వరకు ఏ పని ఉండదు, పోయి అక్కడ కూర్చోవచ్చు. సాయంత్రం ఆకలి అవగానే యేసు ఏం పెడతాడు? భోజనం పెడతాడు. ఏ భోజనం అనుకుంటున్నారు? రొట్టెలు చేపలు అంటే మీ లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మటన్ బిర్యానీ పెడతాడు. వాళ్ళకి అదే మంచి స్పెషల్ భోజనం, రొట్టెలు చేపలు అంటే. యేసుక్రీస్తుల వారు వాక్యం చెప్తున్నాడు, సాయంత్రం భోజనం పెడుతున్నాడు. ఇంక ఇది ఏదో బాగుందని జన సమూహాలు తండోపతండాలుగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసారు. ఆ రొట్టెలు పెట్టిన ప్లేస్కి వచ్చేసరికి ఆయన లేడండి, ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళు కంగారు అయిపోయారు. ఈయన రొట్టెలు ఎడతాడని వచ్చాం, చేపలు ఎడతాడని వచ్చి వీళ్ళు లేడు అంటే ఇప్పుడు వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? వీళ్ళు రొట్టెల కోసం చేపల కోసం తిరుగుతున్నారు. పెట్టి ఆయన మిస్ అయిపోయాడు అక్కడ. వెంటనే సమాచారం అనుకున్నారు, ఏడు యేసు ప్రభు అంటే ఆ పక్కన సముద్రపు ధరను అక్కడికి వెళ్ళేసరికి వెంటనే చిన్న చిన్న దోణులు కట్టించుకుని యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ కపెర్నహూముకి వచ్చారు. ఎవరిని ఇంత కష్టపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని చూడగానే యేసు ప్రభు ఏమనాలి చెప్పండి? నా బిడ్డలారా, నేనంటే మీకు ఎంత విశ్వాసం, నేనంటే ఎంత ప్రేమ. ఒక ఊర్లో మీటింగ్ అని చెప్పి ఆ ఊర్లో నేను కనపడలేదని ఎక్కడో ఉన్న గుంటూరుకి ఆటోలు ఎక్కి వచ్చేసారా? మీకు అర్థమవడం చెప్తున్నాను. ఏమండి ఈ ఊరు ఏంటండి? ఇది ఈ ఊరు ఏం పేరు? మీ ఊరు ఉంది కదా, మేము మీటింగ్ ఎక్కడని చెప్పాం కదా ఈరోజు. మీరు అందరూ మీటింగ్ వచ్చిన తర్వాత లేదండి ఇక్కడ మీటింగ్ కదండి గుంటూరులో మీటింగ్ అన్నారు. మీలో ఎవరైనా కార్లు ఆటోలు కట్టుకుని గుంటూరు వస్తారా? ప్రార్థన లేదటండి, పడుకుందాం ఇంట్లో హాయిగా. ఇంటికి వెళ్ళిపోతారు, రిటర్న్ పడుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? పడుకున్నారా? ఇంకో చోటకు వచ్చారా? కపెర్నహూము దోణులు ఎక్కండి. ఆ రోజు ప్రయాణాలు అవే కదా, పడవలు, చిన్న చిన్న దోణులు అంటే పడవలు కట్టించుకునండి యేసుప్రభుని వెతుక్కుంటూ కపెర్నహూముకి వచ్చారు. అప్పుడు యేసుప్రభు ఏమనాలో వచ్చిన వాళ్ళు అందరిని చూసి, భక్త జనాంగమా, ఎంత భక్తి నేనంటే, నా కోసం అడ్రస్ దొరకకపోయినా, అక్కడ మీటింగ్ లేదని తెలిసినా, వేరొక చోట మీటింగ్ ఉందని తెలుసుకుని మరి మీకు మీరుగా దోణులు కట్టుకుని వచ్చారా? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు అనుకుంటున్నారా? అనలేదు. చదవండి, ఏమంటున్నాడు చదవండి. 25వ వచనమా? 25. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి? మాకు చెప్పకుండా వచ్చేసేవేటి? నువ్వు మాకు చెప్పాలి కదా, మేమేమో రొట్టెలతో ఆకలితో ఉంటున్నాం అక్కడ. నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అంటే వీళ్ళకి చెప్పి రావాలా? నువ్వేటయ్యా ప్లేస్ మార్చేసావు, మీటింగ్ ప్లేసు, నీవెప్పుడు వచ్చేసావు ఇక్కడికి? మేము అక్కడ ఎత్తుకుంటున్నాం, వెళ్ళి ఆ ఊర్లో ఎత్తుకుంటున్నావు, నువ్వు ఈ ఊరికి వచ్చేసావేటి? నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు ఏమన్నా వాళ్ళ వైపు తిరిగాడు. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని
రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాడు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి పోండి అన్నాడు. ఎలాగుంది? వచ్చిన వాళ్ళని ఏమంటున్నాడు? మీరు నా వెనక వస్తున్నది నేను చెప్పే జీవపు మాటలు కాదు, నేను చేసే అద్భుతాలు సూచక్రియలు చూసి దేవుణ్ణి మహిమపరచడానికి కాదు, తిండిబోతులై తిండి కోసం నా వెనకాల తిరుగుతున్నారు అన్నాడు. ఏమంటే ఒక సేవకుడు పబ్లిక్ని ఎలాగంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ సేవకుడు మీటింగ్కి పబ్లిక్ వస్తారండి? మీరు అందరూ భోజనాల కోసమే నా మీటింగ్కి వస్తున్నారు అన్నారు అనుకోండి, ఆ సేవకుడిని ఊర్లోంచి వెళ్ళనిస్తారా బయటికి? కానీ యేసుప్రభువు అలా భయపడ్డా? మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు నా మాటలు వినడానికి కాదు, నేను పెట్టే రొట్టెలు తినడానికి వస్తున్నారు, పండు అవతలకి అన్నాడు. అంటే యేసుప్రభుని వాళ్ళు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదండి. ఆయన నోట్లోంచి వచ్చే మాటలో జీవం ఉందండి. ఆయన నోట్లోంచి వచ్చే మాటలో మన భవిష్యత్తు ఉందండి. ఆయన నోట్లోంచి వచ్చిన మాటలో మనకి తెలియని ఎంతో జ్ఞానం ఉందండి. ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలో మనకి మరో లోకానికి మార్గం, పరలోకానికి మార్గం ఉంది. వాక్యం అంటే అంత శక్తి కలిగింది. ఆ రోజు శరీర రూపంలో ఉన్నాడు, ఈ రోజు అదే యేసు మన మధ్యలో ఎలా ఉన్నాడు చెప్పండి? వాక్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసును ఆ రోజు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఈ రోజు ఈ వాక్యాన్ని ఈ రోజు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. గుడికి వెళుతున్నది దేనికోసం? రోగాల కోసమా? ఆస్తుల కోసమా? ఉద్యోగాల కోసమా? పిల్లల కోసమా? ఒకవేళ నువ్వు అదే ఉద్దేశంతో ఈ రోజు వాక్యం దగ్గరికి వెళ్తే, ఈ రోజు వాక్య రూపంలో ఉన్న యేసు దగ్గరికి వెళ్తే, ఆ రోజు వాళ్ళని గద్దించిన యేసు ఈ రోజు నిన్ను నన్ను గద్దించడా? ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి? మీరు ఏం ఆశలు తీర్చుకోవడానికి వస్తున్నారు నా దగ్గరికి? నేను నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాను కదా, మీ పాపాలు తీయడానికి వచ్చాను కదా. మీరు మీ తండ్రి పరలోకంలో ఉంటే ఆయన దగ్గరకు మీరు వెళ్ళలేక మీరు పాపులుగా మారిపోతే మిమ్మల్ని పరిశుద్ధం చేసి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను కదా. నా మాటల్లో మీరు ఆ పరిశుద్ధతను వెతుక్కోవాలి కదా. మీ పాపపు జీవితాలు విడిచిపెట్టడానికి నా దగ్గరికి రావాలి కదా. నేను అర్థం అవ్వలేదా మీకు? నా మాటలు అర్థం కాలేదా మీకు? కింద చదవండి, ఏమంటాడు తెలుసా? 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు. అంటే నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం నా నోట్లో నుంచి వచ్చే వాక్యం. యేసు అంటున్నాడు ఆ రోజు, మీరే ఆహారం కోసం వెతుకుతున్నారంటే క్షయం అయిపోయే ఆహారం కోసం నా వెనకాల తిరుగుతున్నారు. పోనీ ఈరోజు నేను రొట్టెలు పెట్టాను, ఎప్పటి వరకు ఉంటాయి మీ పొట్టలో రొట్టెలు? తెల్లవారి వచ్చిందంటే వెళ్ళిపోతుంది బయటికి, అంతే కదండి. ఆహారం అరిగిపోయిన తర్వాత మలం రూపంలోనో మూత్రం రూపంలోనో బయటికి పోయింది. అది క్షయమైపోయే ఆహారం, అరిగిపోయే ఆహారం, కరిగిపోయే ఆహారం, విసర్జింపబడే ఆహారం. దానికోసమా నా వెనక వస్తారు? దానికోసమా నన్ను వెతుకుతున్నారు? ఈ శరీర సంబంధమైనవి క్షయమైపోయే వాటి కోసమా దేవుణ్ణి నమ్ముతున్నారు అని గద్దించాడు ఆ రోజు. గద్దిస్తున్నాడు. బతిమాలుతున్నాడా? గద్దిస్తున్నాడా? బాగా వినండి, యేసుప్రభు బతిమాలుతున్నాడా? గద్దిస్తున్నాడా? బాబా అంటున్నాడా? అండో. ఆయనకేం పని? నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంతే కదండి, బైబిల్లో ఉంది. నమ్మాడు అనుకోండి రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష. కనుక యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాల్సింది ఈ శరీరానికి ఏదో చిన్న ఆరోగ్యం ఇస్తాడనో, ఈ శరీరంలో ఏదో బిడ్డలను ఇస్తాడనో, డబ్బు ఇస్తాడనో, ఏదో రోగాలు తీస్తాడు, చిన్న వాటి కోసం కాదు. ఆయన ఇస్తానన్నవి పెద్దవి, ఆత్మ సంబంధమైనవి, చనిపోయిన తర్వాత నిన్ను బ్రతికించేవి, నిన్ను పరలోకంలో నిత్యము నిన్ను బ్రతికించేవి. మనిషి బ్రతుకు ఎంత అండి భూమి మీద? ఎంత బ్రతుకు చెప్పండి? తిప్పు కొడితే 60-70 సంవత్సరాలు. పాటలో మీరు చూస్తున్నారు కదా, ధనవంతులు జయలలిత గారు కోట్లు సంపాదించింది, ఆవిడ్ని సాగనంపారు. ఎవడు? శ్రీదేవి సినిమా యాక్టర్, 1000 కోట్లకు అధిపతి, అందగత్తిగా ఎన్ని సినిమాలు యాక్టింగ్ చేసింది ఆవిడ, ఎంత అందంగా కనపడిందో సినిమాల్లో మీకు తెలియదు కాదు. ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ్ని సాగనంపారు, ఆవిడ అందం కూడా సాగనంపారు. భూమి మీద ఏది శాశ్వతం? నీకు ఏం పట్టుకెళ్తావు? దేనికోసం ఆయన నమ్ముతున్నావు? అసలు జీవం ఇస్తాను, చచ్చిపోయిన తర్వాత నేను బ్రతికిస్తాను, నిన్ను మరో లోకానికి నడిపిస్తాను అంటే వాటి కోసం దేవుడి దగ్గరికి రాకుండా, వాటిని జీవితంతో పట్టుకోకుండా, బైబిల్లో వాటిని నువ్వు గ్రహించకుండా, శరీర సంబంధమైన వాటి కోసం గనక నువ్వు ప్రభువుని వెంబడిస్తే ఎప్పటికీ నీకు ఇంకా దేవుడు అర్థం కాలేదు. నీ జీవితం ఖచ్చితంగా వ్యర్థమవుతుంది. ఎలా చెప్తాను అంటే, అలా అర్థం చేసుకోకుండా ఒకడు వెనకాల తిరిగాడు యేసుప్రభు వెనకాల. ఎవరు? ఇస్కరియోతు
యోధ. మిగతా 11 మందినేమో నిత్య జీవం కోసం, పరలోకం కోసం సేవ చేస్తుంటే వాడు మాత్రం వెండి 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 వెండి, డబ్బు డబ్బు డబ్బు, ధనం 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 కూడా తిరిగాడు యేసుప్రభు వెనకాల. చివరికి ఆ డబ్బు కోసం యేసుప్రభునే విడిచిపెట్టాడు. ఆ డబ్బు సంపాదించాడు, పశ్చాత్తాపంతో ఊరేసుకుని చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు. శరీర సంబంధమైన వాటి కోసం ప్రభుని వెతికావా, మన జీవితాలు కూడా అలా వ్యర్థమైపోతాయి. జాగ్రత్తగా వినండి, మన జీవితాలు కూడా అలా వ్యర్థమవుతాయి. క్రీస్తును వెంబడించవలసింది తిండి ఇస్తాడా, బట్టలు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఉద్యోగాలు ఇస్తాడా, వ్యాపారాలు ఇస్తాడా, శరీర సంబంధమైన పంటలు ఇస్తాడా? ఏమంటే మరీ దారుణంగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలోనండి. క్రైస్తవుల సాక్ష్యాలు వినలేకపోతున్నామండి. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, మీరు కూడా చూసుంటారు, నెట్లో తిరిగింది. మా ఇంట్లో బాగా ఎలకలు ఉండేవాట, వాళ్ళ ఇంట్లో ఎలకలు ఉన్నాయట, అమ్మగారి ఇంట్లో. ఎలకలు పోవాలని ఉపవాస ప్రార్థన చేసిందట. దేవుడు పిల్లిని పంపాడట ఇంట్లోకి. ఈవిడ ప్రార్థన చేసుకుంటానే ఉందట, ఆ పిల్లి వచ్చి ఎలకలను ఎత్తుకెళ్ళిపోతుందట. విన్నారా మీరు? అంటే ఇప్పుడు యేసుప్రభుని దగ్గరికి వెళ్ళింది ఎందుకు ఈవిడ? ఎలకలు తీసే ప్రభువా, ఈ చిన్నది ఏమండి ఎలకలు చచ్చిపోవడానికి ఏదండి అమ్ముతారు, షాపులో అమ్ముతారు, ఎలకల మందు ఏదో ఉంటుందండి, ఇలా పిల్లలకి అచ్చు కింద ఉంటుంది, అది ఒక 10 రూపాయలు ఉంటుందండి. అది పట్టుకెళ్ళి రూమ్లో పెడితే ఎలకలు చావండి. ఇప్పుడు ఎలకలు చంపడానికి యేసుప్రభు రావాలా? చూసారు ఎలాగున్నాయో? ఎలకలు చంపడానికి యేసుప్రభు, ఏమంటే గేదెలకి దూడ పుట్టడానికి యేసుప్రభు, పంటలు పండించడానికి ఆయన పేరుతో ప్రార్థన చేసిన నీళ్లు పొలాల మీద చల్ల ఏమర్థమేంటి యేసుప్రభు? ఇంకా ఈ మధ్యకాలంలో బాగా మరీ విచిత్రంగా ఉన్నాయి గ్రామాల్లో, మాకు అమ్మఒడి రావాలి, మాకు రేషన్ కార్డు రావాలి, ఏమంటే ఉపవాస ప్రార్థన చేయండి. ఏట్లకి ఈ సాక్ష్యాలట. యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు అమ్మఒడి వచ్చింది, యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది. ఎందుక నువ్వు నమ్మేది ప్రభుని? అర్థం కాలేదా? దేవుడు ఉద్దేశాలు అర్థం కాలేదా? ఆయన త్యాగం అర్థం కాలేదా? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది నీ నశించిపోయే శరీరం కోసం ఏదో ఇవ్వడానికి కాదు, నీ ఆత్మను రక్షించాలి. దాన్ని రక్షించే శక్తి భూమి మీద ఎవరికి లేదు. దాన్ని రక్షించే శక్తి డబ్బుకు లేదు. దాన్ని రక్షించే శక్తి నీ ఆస్తికి లేదు. దాన్ని రక్షించే శక్తి నీ ఉద్యోగానికి లేదు. దాన్ని రక్షించే శక్తి నీ చుట్టూ ఉన్న జనానికి లేదు, మందికి లేదు, అధికారానికి లేదు. దాన్ని రక్షించేది వనండో యేసుక్రీస్తుల వారు. నువ్వు ఆయన్నే సరిగా అర్థం చేసుకోకపోతే నిన్ను ఇంకేం రక్షిస్తాడు? ఇదే అధ్యాయంలో మీరు ఇదే 6వ అధ్యాయంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత పెద్ద ప్రసంగం చేశాడు చూడండి. మీరు చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. 28, 29, 33కి రండి. ఏమంటున్నాడు? 33లో చూడండి ఏమంటున్నాడు? 33లో పరలోకము నుండి దిగువచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. చూసారు ఏమంటున్నాడు? పరలోకము నుండి దిగొచ్చాను రా బాబు మీకు ఈ ఆహారం పెట్టడానికి, వాక్యం పెట్టడానికి. మీరేమో నా వెనకాల రొట్లు చేపలు అనుకుంటూ తిరుగుతున్నారు. నేనేమో పరలోకం నుండి వాక్యం చెప్పడానికి వచ్చాను, మీ ఆత్మలు రక్షించడానికి వచ్చాను, మీ బ్రతుకులు మార్చడానికి వచ్చాను, మీ జీవితాలు పరిశుద్ధమైనవి చేయడానికి వచ్చాను. మీరేమో నా వెనకాల రొట్లు చేపలు ఉద్యోగాలు రేషన్ కార్డులు అనుకుంటూ తిరుగుతున్నారు. మిమ్మల్ని ఎవరు మార్చాలి? మీకు ఎవరు చెప్పాలి అర్థమయ్యేటట్టుగా దేవుడి గురించి? మీకు అర్థమైందా? కనుక దేవుడిని అర్థం చేసుకోలేదు ఆ రోజున్న లోకం. అందుకే అలా కిందకి చదువుకుంటారండి. 34 చదివారా? 33 చదివారు కదా, 38 చదవండి. 38 నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగొచ్చి స్నేహంగా. నా ఇష్టం కోసం కాదు, నా ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు, ఇదిగో పరలోకంలో ఉన్న దేవుడు ఇష్టం నెరవేర్చాలి. ఏంటి ఆయనకి ఇష్టం అంటే ఒక పాపి రక్షించబడటం ఆయనకి ఇష్టం. పాపి రక్షించబడాలంటే నేను చెప్పవలసింది వాక్యం. నేను చేపలు పెడతానో రొట్టెలు పెడతానో పాపులు మారరు. ఏదో ఆకలితో ఉన్నారు, అలసిపోయారు, ఇంటికి వెళ్ళేలోపు దారిలో పడిపోతారని ఏదో మీకు అలాగ ఆహారం పెట్టాను, దానికోసం నా వెనకాల తిరుగుతున్నారేంటి? అసలైంది వదిలేశారేంటి? అసలు వదిలి కొసరను పట్టుకున్నారేంటి అంటున్నాడు ఆయన. అసలైంది వాక్యం, అసలైంది నిత్యజీవం, అసలైంది ఆత్మ. దాన్ని వదిలారు. అవసరమైనది అని అవసరం లేనివి, ఈ భయంకరమైనవి లోక సంబంధమైనవి 60-70 ఏళ్ల శరీరానికి అవసరమైన వాటి కోసం నా వెనకాల తిరుగుతున్నారా? 66కి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. 66కి ఇదే అధ్యాయం 66కి వచ్చేయండి. 63 అండి, క్షమించండి, 63 అండి, ఇదే అధ్యాయంలో 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము ఇదే ప్రసంగం అండి. ఆ రొట్టెల కోసం చేపల కోసం తిరుగుతున్న వాళ్ళకి చెప్పాడు ఈ మాట. ఏమని? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం
నిష్ప్రయోజనం అంటే ఏంటి? నిష్ప్రయోజనం అంటే ఏంటి చెప్పాలమ్మా? తెలుగు అర్థం అవుతుంది మనకి. నాటు భాషకు వస్తాను. నిష్ప్రయోజనం అంటే పనికిరానిది అని అర్థం. ఏది పనికిరానిదంట? శరీరం. పనికొచ్చేది ఏదట? ప్రయోజనకరమైనది ఏదట? ఆత్మ. శరీరం నిష్ప్రయోజనం అన్నాడా, కేవలం నిష్ప్రయోజనం అన్నాడా? అక్కడ ఏమన్నా చూడండి బైబిల్లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము కేవలము కేవలం అంటే బైబిల్ చాలా బాగా రాయించాడు. పదాలు అర్థమైతేనే దేవుడు భావాలు అర్థమవుతాయి. ఈ కేవలము అన్న పదం ఎక్కడ పెడతారు చెప్పండి? మీరు ఎక్కడో చూసుంటారు, జ్ఞాపకం పెట్టుకోండి. కేవలము అన్న పదం ఎక్కడ చూశారు మీరు? షాపుల దగ్గర చూస్తారు, షాపుల్లో చూశారు. షాపుల్లో చీరలు అమ్మేవాడు సంక్రాంతికి పెడతాడు బయట బోర్డు. ఏమని పెడతాడు? 10,000 రూపాయల చీర కేవలము 100 రూపాయలు అన్నాడు అనుకోండి. అర్థమేంటి? చీపులో డెడ్ చీప్ అని అర్థం, అంతేనా? కేవలం 100 రూపాయలు. అప్పుడప్పుడు చూడండి ఆటో వాళ్ళు ఇలాగా ఈ ఏమండి వెల్లుల్లిపాయలు అల్లం అమ్ముకోవడానికి వస్తాడు. అతను ఏమంటాడు మైక్లో? కేజీ ఉల్లిగడ్డలో కేవలం 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు అన్నాడంటే చీపుగా అమ్ముతున్నాడు అని. మీకు అర్థమైందా? కేవలం అంటే అక్కడ కేవలం అన్న బోర్డు యేసుప్రభు దేనికి పెట్టాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇదిగో తెల్లవారు లేచి పౌడర్లు లేచి స్నానాలు చేసి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నావు కదా, శరీరం అది కేవలము నిష్ప్రయోజనం. తెల్లారు లేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ, తెల్లారు లేస్తే పౌడర్లు, తెల్లారు లేస్తే మెడకి బంగారం, తెల్లారు లేస్తే ఉంగరాలు, తెల్లారు లేస్తే జుట్టు, తెల్లారు లేస్తే పొట్ట. ఇదే కదా చూసుకునేవి. పొట్ట పెరిగిందా, కండలు పెరిగాయా, జుట్టు ఊడిపోతుందా, తెల్లగా అయిందా, ముఖంలో ఏమన్నా ముడతలు వచ్చాయా, కళ్ళ కింద ఏమైనా బ్యాగులు వచ్చాయా? తెల్లారు లేస్తే మనిషి యాతన అంతా దీనికోసమే. దానికి యేసుప్రభు బోర్డు ఏమని పెట్టాడు? శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏమండి, ప్రపంచంలో దేహాన్ని వాడు ప్రేమించినంతకి ఎవడ ప్రేమించలేదండి. భూమి మీద ఒకడు ఉన్నాడు, మైకేల్ జాక్సన్, తెలుసా? పాప్ సింగర్. వాడండి చుట్టూనండి 30 మంది డాక్టర్లు పెట్టేవాడండి రోజు. ఒకడు కళ్ళు చెక్ చేయాలా, ఒకడు గోర్లు చెక్ చేయాలా, ఒకడు ఊపిరితిత్తులు చెక్ చేయాలా. మొత్తం 30 మంది డాక్టర్లు వారి శరీరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసేవారండి, ఏ రోగాలు రాకుండా. ఎందుకంత కండిషన్గా పెట్టుకున్నాడంటే వాడు తినే ఫుడ్ అండి వాడు తినక మునిపో ఒక ల్యాబ్లోకి వెళ్తుంది. ల్యాబ్లో టెస్టులు చేస్తారు, ఈ ఫుడ్లో ప్రోటీన్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఆరోగ్యంగానే ఉందని. ఆ టెస్టులన్నీ అయిన తర్వాత వాడి దగ్గరికి వస్తే అప్పుడు తినేవాడండి. వాడు ఏమని చెప్పాడంటే ఆ డాక్టర్లతో 30 మందితో, నేను 150 సంవత్సరాలు బతకాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు ఏ రోగం రాకూడదు అన్నాడు. ఒక్కొక్కడికి లక్షల్లో జీతం ఇచ్చి పెట్టుకున్నాడండి 30 మంది డాక్టర్లని. వాడేమనుకున్నాడంటే డాక్టర్లు నా చుట్టూ ఉంటే నాకు ఏ రోగం రాదు, నేను ఎక్కువ సంవత్సరాలు బతికేస్తాను అనుకున్నాడు. విషయం తెలుసా మీకు? 50 సంవత్సరాలకి చచ్చిపోయాడు. మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాలకి చచ్చిపోయాడండి. తెల్లారు లేస్తే వాడు మొహం చూసుకునేవాడు నీగ్రో అయినాడు, నల్లగా ఉంటాడండి. మైకేల్ జాక్సన్ చిన్నప్పుడు ఫోటోలు చూస్తే కర్రీ నలుపు, మనకి గేదె కలర్ ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉంటాడు మొహం. కానీ వాడు చూడండి పాప్ ఏమన్నా సింగర్ అయిపోయిన తర్వాత, వాడికి ఏమంటే ఫ్యాన్స్ పెరిగిపోయిన తర్వాత, ఎక్కువ ఫేమస్ అయిపోయిన తర్వాత అండి తెల్లగా మారిపోయాడు. మీరు చూసారా? ఒరిజినల్ కలర్ కాదు అది, రకరకాల ఆపరేషన్లు చేయించుకుని రకరకాల మందులు వాడండి తెల్లగా కనపడాలనుకున్నాడు. ఆ రోగాలన్నీ ఒకేసారి మీద అటాక్ చేసి 50 సంవత్సరాలకి చచ్చాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, లోపల ఉన్న ఆత్మ ప్రయోజనకరమైనది. ఇప్పుడు యేసుప్రభు దేన్ని కాపాడటానికి వచ్చాడు? ఆత్మను కాపాడటానికి వచ్చాడు. కానీ వాళ్ళందరూ యేసుప్రభు వెనకాల దేనికోసం తిరుగుతున్నారు? రొట్టెలు పెడతావా, చేపలు ఇస్తావా, అద్భుతాలు చేస్తావా, సూచక్రియలు చేస్తావా, నాకు కొంచెం కాళ్ళు ఆగుతుంది తగ్గిస్తావా, నాకు మెడ నొప్పి తగ్గిస్తావా? ఒక రకంగా చెప్పాలంటేనండి ఆ రోజు నెత్తి మీద కొట్టాడు అలా తిరుగుతున్న వాళ్ళందరినీ. నేను ఎందుకు వచ్చాను రా, నేను ఏం చెప్తున్నాను రా, మీరు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? నన్ను మీరు అర్థం చేసుకోలేదు. జాగ్రత్తగా వినండి, నన్ను మీరు అర్థం చేసుకోలేదు అన్నాడు. ఆత్మ కోసం ప్రభుని నమ్మండి. యేసుక్రీస్తుల వారు ఏం రక్షించడానికి వచ్చాడు తెలుసా? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 చదవండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి
ఇది అండర్లైన్ చేసుకోండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. బాగా వినాలి. ఆత్మను రక్షించేది ఏదట? శక్తి కలిగిన వాక్యం. వాక్యం దేన్ని రక్షిస్తుంది? ఇప్పుడు ఆత్మ. ప్రారంభంలో యేసుక్రీస్తుల వారు ఎలాగున్నాడు? భూమి మీదకి రాకమునుపు, సృష్టి పుట్టక మునుపు, సృష్టి పుట్టుక నుంచి కూడా యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. అంటే ఒకప్పుడు వాక్యంగా ఉన్న యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చింది దేనికో తెలుసా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. జాగ్రత్తగా వినండి అమ్మా. యేసుప్రభు భూమి మీదకి దేనికి వచ్చాడు? ఇప్పుడు ఆత్మను రక్షించడానికి. ఇప్పుడు ఆయన మనం దేనికోసం నమ్ముకోవాలి? నా ఆత్మను రక్షించు ప్రభువా. స్టెఫన్ని రాళ్లతో కొట్టేస్తున్నారు. ఏమని ప్రార్థన చేశాడు? నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో, ఆత్మను చేర్చుకో, ఆత్మను చేర్చుకో, ఆత్మను చేర్చుకో. శరీరం ఏమందయ్యా? ఇప్పుడు వీళ్ళు కొడితే చేస్తుంది. వీళ్ళు కొట్టకపోయినా 60-70 సంవత్సరాల తర్వాత ముసలైపోయి చచ్చిపోద్ది. చావదా? చేస్తుంది. లోపల ఉన్న ఆత్మకు చావుందా? లేదు. కనుక దాన్ని రక్షించడానికి క్రీస్తు వస్తే, ఏమండి ఈరోజు క్రైస్తవ్యానికి చాలా మంది చేస్తున్న బోధ అండి, యేసుప్రభుని నమ్ముకోండి రోగాలు పోతాయి, యేసుప్రభుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకోండి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇదా చేయాల్సిన బోధ? ప్రభు పేరట బోధ మారింది. అందుకే చాలా మంది ప్రభువులోకి రావటం లేదు, రక్షణలోకి రావటం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోయింది. ఎప్పుడు కూడా నీకు ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రజలందరూ వాటి కోసం తిరుగుతున్నారు. అవి నెరవేరకపోయేసరికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళేవాడిని, ఏదో ఉద్యోగం ఇస్తారని పాస్టర్ గారు చెప్పారు, ఇవ్వట్లేదండి, గుడి మానేశానండి. మానేస్తాడు. మరి నువ్వు సరైన బోధ చేయలేదు, నువ్వు సరైన విశ్వాసాన్ని కట్టలేదు, బైబిల్లో దేవుడు చెప్పలేదు. నువ్వు వాడిని ఆత్మ వైపు మళ్లించారంటే శరీరం వైపు మళ్లించావు. ఆ శరీరం కోరికలు తీరకపోతే దేవుడిని వదిలేస్తున్నాడు. ఆత్మ కోసం దేవుడిని నమ్మాలి. మళ్ళా చెప్తున్నాను, ఆత్మ కోసం దేవుడిని నమ్మాలి. ఈ శరీరాన్ని ప్రభు పనిలోకి నువ్వు పెట్టాలి. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుడిని నమ్మటం. పిలిపిలికి రాసిన పత్రిక, ముగిస్తానిక. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదామా? పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం పౌలు గారు ఏమంటున్నారు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన. ఎలా బోధిస్తున్నాడట పౌలు గారు? ఎలా చేస్తున్నాడట బోధ? పూర్ణ ధైర్యం. పూర్ణ ధైర్యం. దేవుడు చెప్పిందే చెబుతున్నాను కనుక గట్టిగా చెప్తున్నాడు. పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గానపరచబడాలి. అది బ్రతుకంటే, అది దేవుడు అర్థమవటం అంటే. శరీరం కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కాదట. శరీరము ద్వారా, చావు ద్వారానైనా బ్రతుకు ద్వారానైనా ఈ శరీరాన్ని బట్టి దేవుడికి ఏం రావాలట? ఘనత. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? శ్మశానానికి వెళ్ళిపోతుంది, మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కనుక మట్టిలోకి వెళ్ళిపోయే ఈ శరీరంతో నేను నా తండ్రిని కనపరిచి నా ఆత్మను రక్షించుకుంటాను. పౌలు గారు ఎంత తెలివైనడో ఆలోచించండి. శరీరం కోరికలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి రాలేదు, శరీరంతో గణపరచడానికి దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈరోజు మన భక్తి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? భక్తుల ఆలోచనలకు అనుకూలంగా ఉన్నాయా? పౌలు గారి ఉద్దేశాలకు అనుకూలంగా ఉన్నాయా? దేవుడు అర్థమయ్యాడా మనకి? వాక్యం అర్థమైందా మనకి? దేవుడు ఉద్దేశాలు అర్థమయ్యాయా మనకి? కిందకెళ్ళేసరికి చెప్తాడు, మీ అందరికి తెలిసిన మాటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బాబా. ఏం మాట అండి అది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, క్రీస్తు కోసం బ్రతుకుతాను. చావు వచ్చినా సరే ఆ చావుతో కూడా నాకు లాభమే. ఎందుకు? నేను బ్రతికినంత కాలం క్రీస్తు కోసం బ్రతికాను కనుక నా శరీరం మట్లోకి వెళ్ళిపోతుంది. క్రీస్తు కోసం బ్రతికినందుకు నాకు లాభం ఏంటంటే నా ఆత్మ పరదేశుకు చేరిపోతుంది. ఇది దేవుణ్ణి అర్థం చేసుకోవటం అంటే. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. మన గురించి కూడా ఇదే చెప్పాడు పౌలు గారు. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం, మనలో ఎవడును
తన కోసం బ్రతకూడదు. తన కోసం బ్రతకడం అంటే ఈ శరీరం కోసం బ్రతకటం. ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, డబ్బులు కావాలి, రోగాలు పోవాలి, దీనికోసమా నమ్ముతాం? మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. అంటే బ్రతుకైనా చావైనా ప్రభువుని మహిమపరచడానికి నీ బ్రతుకునివ్వాలి. కానీ మనం ఎలా ఇచ్చామంటే బ్రతుకుని కొంచెం మా అవసరాలు తీర్చు తండ్రి. మనకి దేవుడు అర్థమయ్యాడా? మనకి దేవుడు ఉద్దేశాలు అర్థమయ్యాయా? ఒకసారి రాత్రి నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ మరలా దగ్గర పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదంటే నా ప్రసంగం ఇది నెట్లో ఉంటుంది, సిబిటి మియాపూర్ అని కొట్టినా వస్తుంది, వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టినా వస్తుంది. ఒకసారి ఈ ప్రసంగం మరలా వినండి. మీరు ఒకసారి అర్థం అవ్వదు, మరలా వినండి. నేను చెప్పినవన్నీ దగ్గర పెట్టుకుని బైబిల్ చూస్తూ వినండి. నిజమే కదండి, దేవుడు చెప్పింది వేరండి, మన విశ్వాసం వేరండి, మనం నమ్ముతున్నది వేరండి. ఆయనేమో ఆత్మను రక్షించడానికి వస్తే మనమేమో శరీరం కోసం ఆయన వెనకాల తిరుగుతున్నామండి. దేవుడు మనకు అర్థం అవ్వలేదండి. మన జీవితాలు చాలా భయంకరమైన కష్టంలో ఉన్నాయండి. వాక్యానికి విరుద్ధంగా మన భక్తి ఉంది, వాక్యానికి విరుద్ధంగా మన విశ్వాసం ఉంది. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు ఒక మాట, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు కనుక నిరీక్షిస్తే మనుషులందరికంటే మనం ఏమైపోతామంట? దౌర్భాగ్యం అయిపోతాం. 1 కొరింథీ 15:19 ఉంటుంది. ఈ జీవితకాలం కోసమా నమ్ముతాం ప్రభుని? రాబోయే నిత్యజీవం కోసమా? ఆత్మ కోసం కదా నమ్మాలి ప్రభుని. ఆ ఆత్మను రక్షించుకోవడానికి ఒక స్టెఫన్ లాగా, ఒక భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు, అపోస్తుల్లాగా, పౌలు గారి లాగా నీ జీవితాన్ని, నీ కాలాన్ని, నీ ధనాన్ని పనంగా పెట్టి సువార్త జరిగించి నీ దేహంతో ఆయన్ని మహిమపరిచి నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. ఈ లోకం అశాశ్వతం కదా. ఎవడో ఒక పాట పాడతారండి క్రైస్తవులు. ఏ పాట పాడతారంటే, యాత్రికులము తండ్రి మేము పరదేశులము. ఎక్కడ పాడతారు ఈ పాట? ఎప్పుడు పాడతారు చెప్పండి? మేము యాత్రికులము పరదేశులము అన్న పాట ఎప్పుడు పాడతారండి? పెద్దోళ్ళు చెప్పండి, సంఘానికి వెళ్తున్న వాళ్ళు ఎప్పుడు పాడతారు? ఎవడైనా మన సంఘంలో వ్యక్తి చచ్చిపోయిన శవాన్ని ఇంటి ముందు పెట్టి జరిగించాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత ఒకసారి అలా ఎత్తి తీసుకెళ్తున్నప్పుడు పాడతారు ఈ పాట. ఏ పాట? పరదేశులము మేము యాత్రికులము అని. ఏమంటే చచ్చిపోయిన తర్వాత పాడుతున్నారు. ఆ పాట బతుకుండగా పాడుంటే బాగుంది అతనికి. నేను పరదేశిని, నేను యాత్రికుడు అని తెలుసుకుని మారేమన్నా జీవితాన్ని బాగు చేసుకుని యాత్రకు సిద్ధపడేవాడేమో. యాత్ర ముగిసిపోయిన తర్వాత పాడుతున్నాం మనం యాత్రికులము పరదేశులము అని. అతను చేశాడు యాత్ర. నెక్స్ట్ ఎవరిది యాత్ర? నెక్స్ట్ ఎవరు చెప్పండి? ఆ పాడు ఎక్కాల్సింది ఎవరు? మనల్ని మోసుకెళ్ళేది మనమే కదా నెక్స్ట్. నువ్వు చేయవా యాత్ర? నువ్వు వెళ్ళవా పరలోకానికి? ఈ శరీరం కోసమా దేవుడిని నమ్ముతావు? ఈ శరీరం కోసమా బ్రతుకుతున్నావు? ఈ శరీరంలో ఆశల కోసమా పాపాలు చేస్తున్నావు, నేరాలు చేస్తున్నావు? ఈ శరీరంలో ఉన్న ఏమైనా కోరికలు తీర్చుకోవడానిక దేవుడి సన్నిధిని సహితం విడిచిపెట్టి లోకంలో బిజీగా బ్రతికేస్తున్నావు? ఏమి సాధించడానికి? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమి సాధించాడు చెప్పండి? ఏం సాధించాడు? ప్రపంచం పైన దండెత్తి ప్రపంచాన్ని జయించాడు. ఎవరు? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. చివరికి దోంకుడు చచ్చిపోయి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు శ్మశానానికి. ప్రపంచాన్ని జయించినోడు. నువ్వేం పట్టుకెళ్తావు ఈ లోకం నుంచి? వెళ్ళేటప్పుడు మీ ఊర్లో ఏమన్నా 2 ఎకరాల పొలం, 2 సెంట్లు భూమి పట్టుకుని వెళ్ళిపోతావా? పట్టుకెళ్ళేది ఏముండదు. ప్రభు కోసం బ్రతకండి, ప్రభువుని అర్థం చేసుకోండి. ఇగో మాకు ఏ ఉద్దేశాలు ఉండవండి. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి గ్రామానికి తిరిగి ఇగో బైబిల్లో ఉన్న సత్యాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? మాకు దేవుడు ఏమి ఇవ్వాలో తెలుసా? పరలోకం ఇవ్వాలి, నిత్యజీవం ఇవ్వాలి. ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోవాలి అంటే ప్రజలకి సత్యాలన్నీ చెప్పాలి ఉచితంగా, మా డబ్బు ఖర్చు పెట్టి, మా కష్టార్జితంతో, మా శరీరాలను ఏమంటే సువార్త పనిలో పెట్టి. ఇక్కడ వేదిక మీద ఉన్న పిల్లలంతా ఉదయం నుంచి కష్టపడ్డారండి. ఇది ఇప్పుడు వేదిక మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మీరు వెళ్ళిపోగానే అందరూ ఇంట్లోకి వెళ్ళి హాయిగా పడుకుంటారు. మీటింగ్ అయిపోగానండి నేను ప్రతి గ్రామంలో తిరుగుతున్నానండి. ఏదో పక్కూరు నుంచి వచ్చి మీటింగ్ పెట్టారు కదా, పాపం వాళ్ళకి ఏమైనా పని ఉంటుందేమోనని ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు చివరిలో పోనీ ఎవరన్నా వచ్చి కానీ సాయం కూడా చేయట్లేదండి. మీటింగ్ అయిపోయింది, టాటా బాయ్ బాయ్, వెళ్ళొస్తాం. ఎక్కడికి? ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు ఇప్పుడు? అర్జెంటుగా ఏం చేస్తారు చెప్పండి? కుర్రేటి నిద్రపోవడం కదండి. ఇంటికి వెళ్ళి పనే ఉంది ఇప్పుడు. ఈ రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు ఈ పాతుకున్న అన్నీ ఇప్పుకొని అన్నీ మోసుకొని మళ్ళీ ఆటోలు ఎక్కించుకొని ఈ రాత్రి అంతా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి రాత్రి పడుకునేసరికి 2, 3 అవుతుందండి. మరలా తర్వాత రోజు ఇంకో ఊర్లో సువార్త, మళ్ళా తర్వాత రోజు ఇవన్నీ మళ్ళీ ఇంట్లోంచి బండ్లు ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళటం, అక్కడన్నీ పాతుకోవటం, అక్కడన్నీ వేయటం శ్రమ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇదే శరీరాన్ని దేవుడి కోసం ఇవ్వటం.
ధనాన్ని దేవుడి కోసం ఇవ్వటం, కష్టపడటం, ఆయన మాటలు ప్రపంచానికి చెప్పటం. మీరు ఇలా బ్రతికితేనే దేవుడు మీకు కూడా ఏమిస్తాడో తెలుసా? పరలోకం.